హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోరని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇదైతే నేను ట్రావెలింగ్ పర్పస్గా చేశానన్నమాట. చేయడం చాలా ఈజీ, 3 days పాటు నిల్వ ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను ఇక్కడ వైట్ రైస్ని పలుకుగా ఉడికించి ఒక పెద్ద ప్లేట్లో అయితే ఆరబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 గుప్పెళ్ళ చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది మనకు ఈజీగా ఒక 15 members వరకు సరిపోతుందన్నమాట. ఫుల్గా తింటే ఇంక మనం ఏదైనా టెంపుల్స్కి అలా ప్రసాదాల్లాగా కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా, అలా కూడా ఒక 20-30 మందికి అయితే ఇది సరిపోతుంది కరెక్ట్గా. ఇలా 2 గుప్పెళ్ళ చింతపండుని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లారేలోపు మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇది ట్రావెలింగ్ పర్పస్ చేశాను కాబట్టి పప్పులు ఏం వేయలేదు పౌడర్ కోసం. ఓన్లీ స్పైసెస్ మాత్రమే ఫ్రై చేశాను అనమాట. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ చింతపండు చల్లారిపోయి ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఇలా గరిటెతో కానీ ఇలా పప్పు గుత్తతో కానీ మ్యాష్ చేసుకోవాలి. లేదంటే పైన ఉండే చెత్త కొద్దిగా వెత్తేసేసి మిక్సీలో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో నలకలు అయితే ఉంటాయి కదా చింతపండులో, ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ చింతపండు జ్యూస్ని అయితే ఎటువంటి నలకలు లేకుండా మనం ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు మంచిగా చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుంది అనమాట. అడుగున ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకు ఎక్కువగా చింతపండు గుజ్జు అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 కప్పు ఆయిల్ వేసుకున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ హీట్ అవ్వకముందే ఇందులోనే 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఆయిల్ మనకు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. పల్లీలు కానీ వేసే మనం పోపు వేస్తాం కదా, ఇది అస్సలు మాడకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆవాలు వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. వీటిని అయితే మీడియంగా పెట్టుకొని పప్పులు అస్సలు మాడకుండా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఇందులో ఒక పెద్ద గుప్పెడు కరివేపాకుని అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలండి, స్కిప్ చేయకూడదు. మనకి పులిహోరకి మంచి ఫ్లేవర్ రావాలంటే ఇంగువ కంపల్సరీ అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పులన్నిటినీ ఇలా జాలి గరిటె తీసుకొని వేరొక ప్లాట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా అన్నీ తీసి పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఇదైతే వేసేసుకోవాలి. వేసేసుకొని మనకి ఇదైతే బాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఒక 7-8 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 2 టీ స్పూన్ల పసుపు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇందులో నేను రాళ్ళ ఉప్పు కూడా వేసానండి, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. రాళ్ళ ఉప్పు 1 గుప్పెడు వరకు వేసేసుకోవాలి. ఈ చింతపండు రసంలో ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు, దీన్ని అయితే కొంచెం వేసుకుంటున్నాను. రైస్ని 2 బ్యాచ్లుగా ఈ ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ బ్యాచ్కి సగం పౌడర్ అయితే వేసాను. ఫస్ట్ అయితే పౌడర్ వేసేసి బాగా ఆ రైస్లో బాగా మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి కలిపేస్తే కొంచెం మనకు రైస్కి సరిగా పట్టదనమాట. విడివిడిగా కలుపుకుంటేనే బాగా పడుతుంది. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు, కర్రీ లీవ్స్ అంతా, వీటిని అయితే తగి మోతాదులో వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నం మనకు పలుకుగా వండుకోవాలి. అన్నం కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలండి. వేడి మీద కలిపామంటే మనకు అన్నం ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. తగినంత వేసుకొని ఉప్పు ఏదైనా తగ్గితే సాల్ట్ చల్లుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఇలా బాగా కలిపేసుకోవడమే. ఇది ఈజీగా 2-3 days నిల్వ ఉంటుందండి.
పప్పుల పొడి అలాంటివి వేసామంటే 2 డేసే ఉంటుంది. అందుకే నేను పప్పుల పౌడర్ వేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.